హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. ఈరోజు నేను టమాటా ఉప్మా బాత్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. మీరు ట్రై చేయండి. ఈజీగా అయిపోయిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్మానే ఎప్పుడు తింటూ ఉంటాం, కానీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా 4-5 పచ్చిమిర్చీలను మనం ఉప్మా చేసే దాంట్లోనే వేయించుకున్నాను ఫ్రెండ్స్. తీసి పక్కన జార్లో పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చనిపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అది కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఒక టమాటా, కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, అది కూడా దూరగా వేగుతూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా. అందులో కొద్దిగా పసుపు, ఇదని చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా టమాటాలు కొద్దిగా మగ్గేదాకా వేయించుకోవాలి. చూసారా అసలు ఎలా ఉందో? చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి. వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూసారా, అందులోకి పచ్చడి నేను వేయించిన మిర్చిలోకి 3 రెబ్బలను వెల్లుల్లి వేసుకున్నాను. పుట్నాలు, ఓన్లీ పుట్నాలు ఒకటే వేయాలి, ఇంకేం పల్లీలు గిల్లీలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ తీసుకుని, ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్ ఉప్మాది. చూసారా, ఇదిగోండి. 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసులు వాటర్ వేస్తాను ఫ్రెండ్స్ నేను. చూసారా, మరీ జారుగున్నా కూడా బాగోదండి. ఉప్మా అనేది తొందరగా అరిగిద్ది ఫ్రెండ్స్, అందుకని ఇలా చేసుకోవాలి. అంతే, సింపుల్. టమాటా బాత్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.